రవి చాలా సంవత్సరాల తర్వాత తన సొంతూరు బైక్ మీద వెళ్తున్నాడు. నల్లమల అడవులలో నుంచి వెళ్తూ ఉండగా ఎంత దట్టమైన అడవులలో ఒక ఊరు ఉందా? అమ్మయ్యా, ఈ రాత్రికి ఎక్కడే ఉండొచ్చు. ఉదయం ఎవరైనా మెకానిక్ దొరుకుతాడేమో చూడాలి. ఎంత నిశ్శబ్దం ఎందుకు ఉంది ఇక్కడ? ఎవరు బాబు నువ్వు? ఇంత అర్ధరాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నావు? నా బైక్ ఇక్కడే ఆగిపోయింది. ఉదయం రిపేర్ చేయించుకోవాలి. ఈ రాత్రికి ఎక్కడైనా పడుకుందామని వచ్చాను. ఈ ఊర్లో ఎవరూ కనపడటం లేదేంటి? ఈ ఊరిలో చీకటి పడ్డాక ఎవరు బయట ఉండరు. ఎందుకు? నువ్వు ముందు లోపలికి రా బాబు, తర్వాత వివరంగా చెప్తాను. ఇప్పుడు చెప్పు బామ్మ, ఊరిలో ఎవరూ కనపడటం లేదెందుకు? ఈ ఊరిలో ఒకే ఒక నియమం ఉంది బాబు. ఏంటి? అర్ధరాత్రి ఎవరు పిలిచినా తలుపులు తీయకూడదు, కనీసం స్పందించకూడదు. ఇవన్నీ మూఢనమ్మకాలు కదా. మా నమ్మకాలు మావి బాబు, నువ్వు పడుకో. రవి, తలుపు తీయనవి. బామ్మ, నువ్వేనా? తలుపు తీయి రవి. ఏమైంది బాబు? ఎవరో నా పేరు పిలిచారు. అది మూగమ్మ. మూగమ్మ ఎవరు? ఒకప్పుడు ఈ గ్రామంలో అన్యాయంగా చనిపోయిన ముసలావిడ. ఆమె మూగదే. ఇప్పుడు మాట్లాడుతుంది, కానీ పిలిచినవాడు బతకడు. ఇవన్నీ అబద్ధాలు. ఇలాంటి కథలకు నేను భయపడను. బాబు, అయితే అవన్నీ అబద్ధాలే అంటావా? ఈ గ్రామం వదిలి ఎవ్వరూ వెళ్ళలేరు. కొన్ని గ్రామాలు మ్యాప్లో ఉండవు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇంకా తిరిగి రాలేరు.